హాయ్ వెల్కమ్ బ్యాక్ అగైన్. ఈ వీడియోలో అందరికీ ఉండే డౌట్, ఏఐ యూఐ యూఎక్స్ డిజైనర్స్ని రీప్లేస్ చేస్తుందా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. అండ్ ఏఐని యూజ్ చేసుకుని జస్ట్ 2 to 3 minutesలో కంప్లీట్ యూజర్ ఫ్లోని ఎలా చేయొచ్చు అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడు. ఏఐ యూఐ యూఎక్స్ డిజైనర్స్ని రీప్లేస్ చేస్తుందా అని కామెంట్స్ చేస్తున్నారు అండ్ పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు, మెయిల్స్ కూడా పెడుతున్నారు. మనం బేసిక్గా ఒక కాన్సెప్ట్ని అయితే అర్థం చేసుకుందాం. ఎలాంటి ఏఐ టూల్ అయినా సరే మనం ఇచ్చే ప్రాంప్ట్ లేదంటే మనం డిస్క్రైబ్ చేసే కంటెంట్ని బట్టే అది ఒక అవుట్పుట్ని మనకి ఇస్తుంది. కరెక్ట్? వెన్ ఇట్స్ కమింగ్ టు డిజైనింగ్ రిలేటెడ్ కాన్సెప్ట్ ప్రీవియస్గా చెప్పిన వీడియోస్లో నేను ఏం చెప్పాను, యూజర్స్తో ఎంపథైజ్ అవ్వాలి, యూజర్ నీడ్స్ తెలుసుకోవాలి, యూజర్ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోవాలి. ఇలా తెలుసుకోవాలంటే మనం యూజర్స్తో మాట్లాడతాం, చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం యూజర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఫైండ్ చేయడానికి. ఇవన్నీ ఏఐ దానంతా అదే ప్రొవైడ్ చేయలేదు, ప్రాపర్గా ప్రాంప్ట్ ఇస్తేనే ప్రొవైడ్ చేయగలుగుతుంది. దీన్ని బట్టి ఏమర్థమైంది, అక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మాత్రమే కన్సిడర్ చేసింది, దానివల్ల ఇంకొక పర్సన్కి ప్రాబ్లం అవుతుంది లేదు, లేదంటే బెస్ట్ సొల్యూషన్ ఏంటన్న అది థింక్ చేసి చేయలేదు. కరెక్ట్? సేమ్ రోబో ఎలా అయితే ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన దాన్ని మాత్రమే కంప్లీట్ చేయడానికి చూసిందో సేమ్ అలానే ఏఐ కూడా అలానే వర్క్ చేస్తుంది. బట్ హ్యూమన్స్ వచ్చేటప్పటికి థింక్ చేస్తారు, ఇది ఇలా చేయకూడదు, ఇలా చేయాలి, ఇలా చేస్తే బెస్ట్ బెనిఫిట్ అవుతుంది లేదు అన్నది. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్లో డిజైనింగ్లోనే కాదు ఎక్కడైనా సరే ఎమోషన్స్ అండ్ ఏది మంచిది, ఏది కరెక్ట్ కాదు ఇలా థింక్ చేసి యూజర్స్కి బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి అనుకుంటే కన్ఫర్మ్గా అక్కడ హ్యూమన్ ఉండాలి. వెన్ ఇట్స్ కమ్ టు డిజైనింగ్ వెబ్సైట్ ఆర్ యాప్, కన్ఫర్మ్గా అక్కడ యూఐ యూఎక్స్ డిజైనర్ ఉండాలి. ఎందుకంటే యూజర్స్తో మాట్లాడాలి, మేనేజర్స్తో మాట్లాడాలి, స్టేక్ హోల్డర్స్తో మాట్లాడాలి, ప్రాబ్లమ్ ఏంటి ఐడెంటిఫై చేయాలి, ప్రాపర్ సొల్యూషన్ ఇవ్వాలి. ఇవన్నీ చేయాలి అని అంటే మెషిన్ వల్ల అవ్వదు, హ్యూమన్ వల్ల మాత్రమే అవుతుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే ఏఐని యూజ్ చేసుకొని మన వర్క్ని ఫాస్ట్ చేసుకోవాలి. ఏఐని నెగ్లెక్ట్ చేయకూడదు, అలా అని ఏఐని చూసి భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఏఐని యూజ్ చేసుకొని మన వర్క్ని ఫాస్ట్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటే డిజైనర్స్ని ఏఐ రీప్లేస్ చేయలేదు అండ్ ఏఐ నేర్చుకున్న డిజైనర్స్ కూడా రీప్లేస్ చేయలేరు. సో ఇప్పటి నుంచి ఏఐని యూజ్ చేసుకొని డిజైనింగ్లో ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అన్నది ఒక్కొక్క వీడియో చేస్తూ ఉంటాను, డోంట్ మిస్ ఇట్. ఈ వీడియోలో ఇలా ఒక యూజర్ ఫ్లోని జస్ట్ 2 to 3 minutesలో ఎలా చేయాలో చెప్తాను, చూడు. ఇప్పుడు మనం యూజ్ చేసే ఫిగ్మా టూల్లోనే అవైలబుల్గా ఉంది. సో ఫిగ్మా ఓపెన్ చేసిన తర్వాత ఫిగ్జామ్ ఓపెన్ చేయండి. ఫిగ్జామ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇంటర్ఫేస్ ఎలా కనిపిస్తుంది, బై డిఫాల్ట్గా మీకు ఈ పాపప్ వస్తుంది. ఇదే ఏఐ పాపప్ అనమాట. ఇందులో మనకి ఏం కావాలన్నా మనం ఇక్కడ టైప్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఇది కనిపించకపోతే ఇక్కడ పైన ఇక్కడ స్టార్లా కనిపిస్తుంది కదా, ఇది ఏఐ బటన్ కింద కన్సిడర్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మనకి మళ్ళీ సేమ్ ఈ పాపప్ వస్తుంది. ఇక్కడ మీకు ఏం కావాలి అన్నది ప్రాపర్గా డిస్క్రైబ్ చేస్తే అప్పుడు ఎగ్జాక్ట్ అవుట్పుట్ అయితే ఇస్తుంది మనకి. ఇక్కడ మళ్ళీ నేను క్లియర్గా చెప్పాలనుకుంటుంది ఏంటి అని అంటే, మీకు కావాల్సింది క్లియర్గా ప్రొవైడ్ చేస్తేనే అది అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఎగ్జాక్ట్ అవుట్పుట్ ఇస్తుంది. మీరు ఇచ్చే ప్రాంప్ట్లో ఏదన్నా డిఫరెన్స్ ఉంటే అది కూడా దానికి అర్థమైంది మాత్రమే ఇవ్వగలుగుతుంది. అందుకని నేను ఆల్రెడీ ఒక ప్రాంప్ట్ అయితే నేను ఫిక్స్ అయిపోయాను, అదే ఈ ప్రాంప్ట్. ఈ ప్రాంప్ట్ ఏంటంటే ట్రావెలింగ్ రిలేటెడ్ యాప్స్ చాలానే ఉన్నాయి కదా, అలానే ఇది కూడా ఒకటి అనమాట. ట్రావెల్ చేసేటప్పుడు అకామిడేషన్ ప్లానింగ్ కానీ, అక్కడికి వెళ్ళిన తర్వాత యాక్టివిటీస్ ప్లానింగ్ కానీ, సో ప్రాపర్ ఆ ట్రిప్ ప్లాన్ అయ్యేలాగా ఒక యాప్ కావాలనుకుంటున్నాను. దానికి యూజర్ ఫ్లో కావాలని ఈ ప్రాంప్ట్ ఇచ్చాను. ఇప్పుడు జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. చూసావు కదా, క్లియర్ యూజర్ ఫ్లో వచ్చింది. 2 to 3 minutes కూడా కాదు, ఈ యూజర్ ఫ్లో 2 to 3 minutes అన్నాను కానీ అంత టైం కూడా తీసుకోలేదు. కరెక్ట్? అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇదే యూజర్ ఫ్లో ఫైనల్ చేయాలని అయితే అనుకోవద్దు, బట్ బేసిక్ ఐడియా అయితే వస్తుంది మనకి. సో ఈ యూజర్ ఫ్లోలో మీరు అడిషనల్గా ఏమన్నా ఆప్షన్స్ యాడ్ చేసుకోవాలన్నా మీ ఇష్టం. లేదు ఈ యూజర్ ఫ్లో నాకు వర్క్ అవ్వదు అని అనుకుంటే మీరు ప్రాంప్ట్ చేంజ్ చేసుకోండి. ప్రాంప్ట్ ప్రాపర్గా ఇచ్చారంటే అది ఎగ్జాక్ట్గా యూజర్ ఫ్లో అయితే ఇస్తుంది. మీరు అడిగిన ప్రాంప్ట్ కరెక్ట్గా లేకపోయినా లేకపోతే కరెక్ట్గా అడగకపోయినా యూజర్ ఫ్లో ఇవ్వడం మానేసి ఇలా ఇస్తుంది. సో అందుకనే ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా మనం ప్రాంప్ట్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత మనకి ఎగ్జాక్ట్గా యూజర్ ఫ్లో వస్తుంది. సేమ్ ఇలానే ఈకామర్స్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్కి ఒక యూజర్ ఫ్లో కావాలనుకుందాం. అందుకని నేను ఈ ప్రాంప్ట్ ఇస్తున్నాను.
సో అగైన్ నేను జనరేట్ అని క్లిక్ చేస్తున్నాను. ఓకే, వెల్ యూజర్ ఫ్లో అయితే వచ్చింది, రైట్? ఈ యూజర్ ఫ్లోలో అంత ఎగ్జాక్ట్గా వచ్చింది అని అంటే ఐ విల్ కంటిన్యూ విత్ దిస్. అదర్వైజ్ నేను ఇందులో కన్ఫర్మ్గా చేంజెస్ చేసుకుంటాను. సో ఇది వచ్చింది కదా అని నేను దీన్నే బ్లైండ్గా నేనైతే వెళ్ళను, ఎందుకంటే అన్ని కేసెస్లోని ఈ యూజర్ ఫ్లో వర్క్ అవ్వదు. బట్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఇది బెనిఫిట్ అవుతుంది. అండ్ కొన్ని ఇంటర్వ్యూస్లో డిజైన్ టాస్క్లు ఇచ్చి చేయమంటూ ఉంటారు కదా, సో అలా చేయమన్నప్పుడు ఈ ఏఐ చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో అందుకని మీరు ఆ ప్రాంప్ట్స్ ఎలా ఇవ్వాలనేది క్లారిటీ వచ్చింది అని అంటే ఈ ఏఐ మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ వేరే ఏఐ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేస్తాను, డోంట్ మిస్ ఇట్.